సో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే చాలామంది బ్రో పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా, లేదంటే టీడీపీ ఎమ్మెల్యే గారి తాలూకా, లేదంటే అల్లు తాలూకా ఇలా అడుగుతున్నారు బ్రో. చాలామంది ప్రభాస్ అన్న గారి తాలూకా ఇలాగా చాలామంది అడుగుతున్నారు. సో ఇట్లా సింపుల్గా ఇప్పుడు మన ట్రెండింగ్లో ఉన్నాయి మన దాకా. సో ట్రెండింగ్ అయిపోయిన తర్వాత అడుగుతున్నారు మన వాళ్ళు తెలిసిన దగ్గర మన వాళ్ళ గురించి. సో ఈరోజు ఏంటంటే సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. సో సింపుల్గా అయితే సింపుల్గా ఉంటుంది. సో నేను ఆల్రెడీ చేశాను. సో దాన్నే మీకు చూపిస్తాను అనమాట ఎలా చేశానండి. కస్టమర్ వచ్చేసి నన్ను అడిగాడు, సో నాకు ఒకటి కావాలి బ్రో, నేను అందుకని ముందే చేశాను, కాకపోతే ఇంకా మీకు అప్లోడ్ చేయలేదన్నమాట. సో నేను చేసి చాలా జరుగుతుంది. సో అప్పుడు దాకా అయితే నాకు ఆలోచన రాలేదన్నమాట. అంటే యూట్యూబ్లో కూడా పెట్టవచ్చు అని, అంటే తెలియదన్నమాట ఎలా చేయాలనేది. సో ఎలా చేయాలని చూపిస్తాను, సింపుల్గా చెబుతానండి. సో మీరు ప్రభాస్గా ఫోటో అయితే మీరు పిఎన్జీ ఫోటో తీసుకోండి, లేదు అల్లు గారు అయితే ఇలా తీసుకోండి, లేదు మన పవన్ కళ్యాణ్ గారిది అయితే గ్లాస్ గుర్తో లేదా పవన్ కళ్యాణ్ గారి ఫోటో తీసుకోండి, లేదు టీడీపీ అయితే మీరు కూటమి తీసుకోండి, లేదంటే మీరు సపరేట్ తీసుకోవచ్చు అనమాట. నేనైతే కూటమి తీసుకున్నానండి. కూటమికి అయితే మనం ఏం చేయాలంటే ఇలాగ వస్తున్నాను. వచ్చిన తర్వాత ఇక్కడ మీరు సెర్చ్ చేసుకోండి టీడీపీ, తర్వాత జేఎస్పీ, తర్వాత బీజేపీ లోగోను కొట్టాను మనం. సో చూడండి, జేఎస్పీ కొట్టాను, బీజేపీ కొట్టాను, లోగో కొట్టాను. మనకైతే ఇలాగ కలిసి ఉన్న లోగోస్ వస్తాయి. సో దీంట్లో మీకు నచ్చిన లోగో తీసుకోండి. సో దీనికి నచ్చిన లోగో ఏదైనా పర్లేదు ఒకటి తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇలాగ ఎడిట్ చేయాలి చూద్దాం. చూడండి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఒక లోగో తీసుకుంటున్నాను. సో మీరు ఏదైనా లోగో తీసుకోండి, నేనైతే నాకు అక్కడ కాబట్టి నేను తీసుకోవట్లేదు కాబట్టి సో బ్యాక్ వచ్చేస్తాను. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు పిఎన్జీలో అది పిక్సెల్ ల్యాబ్లోకి వెళ్తున్నాను. పిక్సెల్ ల్యాబ్లోకి వెళ్ళిన తర్వాత మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో మీరు క్యాన్సిల్ నొక్కున్న తర్వాత ఒకసారి క్యాన్సిల్ నొక్కున్న తర్వాత ఇక్కడ మీకు లేయర్ సింబల్ పడుతుంది. లేయర్ సింబల్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కలర్ వచ్చేసరికి బ్లాక్ కలర్ పెట్టుకోండి. ఎందుకంటే నెంబర్ ప్లేట్ కాబట్టి ఎక్కువ నెంబర్ ప్లేట్గా చేస్తున్నాం కాబట్టి బ్లాక్ కలర్ పెట్టుకోండి. తర్వాత ఇమేజ్ సైజ్ వచ్చేసరికి యూట్యూబ్ థంబ్నెయిల్ పెట్టుకున్న తర్వాత ఇలాగ వచ్చేసింది. దీన్ని డబుల్ క్లిక్ చేసుకుంటే న్యూ టెక్స్ట్ అనేది మనకి ఈ టైప్ వస్తుంది. దీంట్లో మీరు లాంగ్ ప్రెస్ చేస్తే అంటే మీ కాడ ఉంటుంది కదా మ్యాటర్ అనేది. సో నేను మ్యాటర్ చూపించలేదు ఎందుకంటే నాకు అక్కడ ఉంది కాబట్టి. సో నేను ఇట్లా లాంగ్ ప్రెస్ చేసుకున్నాను. సో వాళ్ళు వినుకొండ తీసుకున్న తర్వాత నేనేం చేశానంటే దీన్ని ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీనైతే చూడండి, మన ఊరి పేరు అనేది పక్కన లెఫ్ట్ సైడ్ ఉండాలి, టాప్లో ఉండాలి. తర్వాత మీరు నచ్చిన కాడ అంటే మీరు నచ్చిన ఇమేజ్ తీసుకోండి. సో నేనైతే ఇది తీసుకున్నాను అనమాట. తీసుకున్న తర్వాత సో దీనికి ఏ కలర్ ఇచ్చుకున్నా చూసుకోండి. సో నేనైతే ఎల్లో కలర్ ఇద్దాం అనుకున్నాను. సో మీకు నచ్చిన కలర్ ఇచ్చుకోండి. సో మీరు దాంట్లో చేసినట్టు చేయట్లేదు బ్రో అనవచ్చు. సో మనకి ఎలాగని చేసుకోవచ్చు అనమాట, మన ఇష్టం అనమాట ఎడిటింగ్ అనేది. సో కొంచెం పెద్ద పెట్టుకున్నాను. తర్వాత దీనికైతే లాక్ వేసుకున్న తర్వాత దీన్ని కాపీ చేసుకున్నాను, దీన్ని డబుల్ క్లిక్ చేసుకున్నాను. దీన్ని లాక్ చేసుకున్న తర్వాత దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఈ టైప్ వస్తుంది. సో దీనికి మనకి ఏం చేయాలంటే రైట్ హ్యాండ్ అంటే ఆయన ఎమ్మెల్యే గారి రైట్ హ్యాండ్ తాలూకు అనమాట. సో దానికోసం ఇలా తీసుకున్నాను అనమాట. తీసుకున్న తర్వాత సో దీన్ని అక్కడ పెట్టుకున్న తర్వాత సో దీన్ని అయితే చిన్న చేసుకున్నాను. సో మనకి చిన్న కావాలి. సో కొంచెం చిన్న చేసుకున్న తర్వాత సో దీనికైతే కలర్ అనేది వైట్ కలర్ ఇచ్చుకోండి, మంచిగా అనిపిస్తుంది. సో దీన్ని ఇక్కడ పెట్టుకున్న తర్వాత మనకి ఏంటంటే టీడీపీ కాబట్టి మనం ఎల్లో కలర్ అయితే తీసుకున్నాం అనమాట. సో తర్వాత ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీనికి ఇలా కనుక్కున్న తర్వాత సో దీన్ని లాక్ చేసుకొని దీన్ని దూరం తీసుకున్న తర్వాత దీని ఏం చేస్తారంటే ఇప్పుడు మనం అంటే ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే గారు, లేదంటే అల్లు గారు, ప్రభాస్ గారు అయితే ప్రభాస్ గారు ఇలా తీసుకున్నాను అనమాట. ఇప్పుడు సో నేనైతే దీన్ని డబుల్ క్లిక్ చేసుకుంటే మనకి ఇలా వస్తాయి పెద్ద అక్షరాలాగా. సో దీంట్లో ఏం చేస్తారంటే ఎమ్మెల్యే రైట్ హ్యాండ్ గారి తాలూకా అని చూస్తున్నాం కదా. సో దీనైతే ఇలా పెద్ద చేసుకున్న తర్వాత మీకు నచ్చిన ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. నాకు ఈ ఫాంట్ నచ్చింది. సో తర్వాత దీనికి ఏం చేస్తారంటే రెడ్ కలర్ ఇచ్చుకోండి, మంచిగా అనిపిస్తుంది. సో చూడడానికి మంచిగా అనిపిస్తుంది అన్నమాట, రిచ్గా కనిపిస్తుంది మన చూడడానికి కూడా. సో తర్వాత ఇవన్నీ చూసుకొని మనం ఇలా పెట్టుకున్న తర్వాత వినుకొండ కూడా కొంచెం చిన్నది చేసుకున్నానండి. సో దీనైతే 100 చేసుకున్నాను కదా, చిన్నది చేసుకున్నాను చూడండి. ఇక్కడ చిన్నది చేసుకున్నాను. మనకి ఏంటంటే నీట్గా అనిపించాలి. సో తర్వాత ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం కూటమి పిఎన్జీ తీసుకోవాలి. కూటమి పిఎన్జీ అంటే మీకు తెలిసిందే కదా. సో నేను దాన్ని తీసుకున్నాను. సో నేను పిక్చర్స్లో డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. అందరూ మీరు చూపించాను పిక్చర్స్ అంటే అది ఇమేజ్ టచ్లో. సో దాంట్లో తీసుకున్న పిఎన్జీ తీసుకున్నానండి. సో అది నాకు పిఎన్జీ రూపంలో అయితే రాలేదు. సో పిఎన్జీ రూపంలో ఎలా చేశానో చూపిస్తాను చూడండి. సో నాకైతే 2 తీసుకున్నాను. ఒకటి పిఎన్జీ రూపంలో వచ్చింది, ఒకటి పిఎన్జీ రూపంలో రాలేదు. నేను పిఎన్జీ రూపంలో తీసుకున్నాను. సో దీన్ని తీసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ పెట్టుకోండి, మీకు ఎక్కడ కలగకుండా అక్కడ పెట్టుకోండి. సో ఇక్కడ పెట్టుకున్న తర్వాత మీకు ఎంత కలగకున్నారో అంత చూసుకొని తర్వాత వినుకున్నది కొంచెం పెద్ద చేసుకున్నాను. ఎందుకంటే మనకి లోగోస్ కూడా సమానంగా ఉండాలి. సో లోగోస్ కూడా సమాంతరంగా ఉండాలి, చూడడానికి కూడా మంచిగా అనిపించాలి. సో ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఇంకా మీకు నచ్చినవి ఇంకేమన్నా పెట్టుకోలేకుంటే సో మీరు అడగవచ్చు, సో ఎలా చేసే బ్రో అని.
సో దీంట్లో ఇక్కడ ఈ లోగో బదులు మీ ఫ్యాన్ ఫోటో అంటే అల్లు అర్జున్ గారా, ప్రభాస్ గారా, రామ్ చరణ్ గారా, చిరంజీవి గారా, ఎన్టీఆర్ గారా ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు వాళ్ళ పేరు అల్లు అర్జున్ గారా, ప్రభాస్ గారా, ఎన్టీఆర్ గారా ఇట్లా పేరు రాసుకోండి. ఇక్కడ మీ ఊరి పేరు ఊరి పేరు రాసుకుంటారు, లేదంటే ఇంకేమైనా రాసుకుంటారో రాసుకోండి. తర్వాత ఇక్కడ రైట్ హ్యాండ్ కనుక రైట్ హ్యాండ్ ఇచ్చే కదా, ఇక్కడ మీరు అల్లు అర్జున్ గారి తాలూకా అని రాసుకోండి. అంతే అయిపోయింది. ఎడిటింగ్ అని ఇంతేనండి. తర్వాత మీరు ఇంకేం రిచ్గా చేసుకున్నకుంటే నేనైతే ఇక్కడ లాక్ వేసుకున్న తర్వాత మనకి షేప్స్ ఓపెన్ అవుతాయి. షేప్స్ ఓపెన్ అయిన తర్వాత దీని ఏం చేస్తానంటే ఇలా పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా అనుకున్న తర్వాత దీన్ని ఇలా అనుకున్నాను. అనుకున్న తర్వాత పైకి స్క్రోల్ చేస్తే ఓపాసిటీ తగ్గించుకున్నాను. పైకి అనుకుంటే స్ట్రోక్ విడ్త్ పెంచుకున్నాను. పైకి అనుకుంటే కొంచెం కలర్ పెట్టుకున్నాను, అది వైట్ కలర్ పెట్టుకున్నాను. దీని మధ్యలో ఇలా అనుకుంటే మనకేంటంటే ఒక చూడడానికి కూడా మంచిగా కనిపిస్తుంది, రిచ్గా కనిపిస్తుంది. చూడండి నీట్గా వచ్చింది, ఎందుకంటే ఇప్పుడు బాగా వచ్చింది. ఇలా నీట్గా చేసుకోవచ్చు అనమాట. వీడియో నచ్చింది అనుకున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. వీడియో ఇది గాయస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.